వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు శ్రీ మహావిష్ణు దర్శనానికి తరలివస్తున్నారు. ఉత్తర ద్వార దర్శనాలు చేసుకుంటున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఘనంగా ముక్కోటి వేడుకలు జరుగుతున్నాయి. ఉత్తర ద్వార దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. గరుడ వాహనంపై శ్రీరామచంద్ర స్వామి, గజవాహనంపై సీతమ్మ, హనుమత్ వాహనంపై లక్ష్మణ స్వామి దర్శనమిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు శ్రీ మహావిష్ణు దర్శనానికి తరలివస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి భద్రాచలం నుండి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. వరలక్ష్మి, మనం చూడొచ్చు వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఈరోజు భద్రాచలం వద్ద ఉత్తరధార దర్శనానికి భారీ ఎత్తున కూడా భక్తులు చేరుకున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఉదయం నుంచే వేల సంఖ్యలో కూడా భక్తులైతే ఆలయం దగ్గర కిటకిటలాడుతున్న సిచ్యువేషన్ ఇక్కడ కనపడతా ఉంది. ఎందుకంటే స్వామివారిని, అంటే సీతారామచంద్ర స్వామివారిని ఉత్తరద్వారం ద్వారా ఈరోజు దర్శించుకుంటే పుణ్యాలు ఉంటే ఉండటంతో కూడా పూర్తి స్థాయిలో కూడా భారీ ఎత్తున కూడా భక్తులు చేరుకున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి అంటే ఈరోజు ఎలాంటి దర్శనాలు చేసుకోవాలి, ఎలాంటి పూజలు చేయాలని దాని మీద మనతో మాట్లాడడానికి ఆలయ పండితులు ఉన్నారు. వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఎందుకంటే ఉత్తరద్వారం రోజు ఇలా దర్శనం చేసుకుంటే ఎలాంటి పుణ్యాలు ఉంటాయి భక్తులు? శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. మనకు ఉన్నటువంటి ఏకాదశుల్లో వైకుంఠ ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. సూర్యుడు ధనురాశిలోకి వచ్చిన తర్వాత వచ్చే ఏకాదశినే మనకి శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఎవరైతే ఉత్తర ద్వారం గుండా మన స్వామివారిని దర్శించుకుంటారో వారికి ఉత్తమమైనటువంటి గతులు గతుకుతాయని చెప్పేసి మనకి ఆగమం తెలియజేస్తోంది. అంతేకాకుండా గరుడారూఢ విష్ణోస్తు సేవా ముక్తి ఫలప్రద అని చెప్పినట్లుగా గరుత్మంతుడిపై ఉన్నటువంటి స్వామిని దర్శించడం వల్ల మరింతమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలను కూడా ఈనాడు దర్శనం వల్ల మనకు పొందవచ్చు. అందుకనే ఎక్కడా లేనటువంటి ఉత్తర ద్వార దర్శన ప్రాశస్త్యం అనేటువంటిది ఈనాడు వైకుంఠ ఏకాదశి నాటికి చాలా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఆనాడు ముక్కోటి దేవతలందరూ కూడా దర్శించినటువంటి శుభ సమయం కాబట్టి ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశిని కూడా మరో పేరు. భద్రాచలం దగ్గర ముక్కోటి ఏకాదశి అంటే ఒక రోజు ముందు తెప్పోత్సవం ఉంటుంది, మరో రోజు ఉత్తరద్వారం ద్వారా స్వామివారి దర్శనం ఉంటుంది. ఎందుకంటే 2 రోజులు కూడా ప్రత్యేకత భద్రాచలంలో సంచరించుకుంటుంది. భారీ ఎత్తున కూడా భక్తులు ఇక్కడ చేరుకుంటుంది. ఈ 2 రోజులకు ఉన్న ప్రాధాన్యత అంటే కేవలం 2 రోజులే కాదండి, సుమారుగా మనకి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు జరుగుతాయి. మరొక 3 రోజులు విలాసోత్సవాలు అని చెప్పేసి మరొక 3 రోజులు జరుగుతాయి. ఇలా 24 రోజుల పాటు జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమము. అయితే ఇందులో దాదాపు విశేషంగా మనం చూసుకున్నట్లయితే వైకుంఠ ఏకాదశి ఇందాక మన ద్వారదర్శన ప్రాశస్త్యం చెప్పుకున్నాము. దానికన్నా ముందు రోజున మనకి ఉదయం పూట తిరుమంగై ఆళ్వారి యొక్క పరమపదోత్సవం జరిగి సాయం సమయంలో పవిత్ర గోదావరి నదిలో స్వామివారికి హంసాలంకృత తెప్పబోయినటువంటి ఉత్సవం జరుగుతుంది. ఇలా జానకిరాముల జలవిహారాన్ని ఎవరైతే దర్శిస్తారో వారికి గొప్పనైనటువంటి జ్ఞానం కలుగుతుందని మనకి శాస్త్రం చెబుతుంది. ఆ విధంగా ఈ 2 రోజులు కూడా మనకి వైకుంఠ ఏకాదశి అలాగే ముందు రోజు అయినటువంటి రోజున తెప్పోత్సవం, ఈ 2 చాలా ప్రాధాన్యతను ఇక్కడ సంతరించుకున్నాయి. ప్రధానంగా ఈరోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి భక్తులు ఇంట్లో ఎలాంటి పూజలు చేసుకుంటే బెటర్గా ఉంటుంది? సాధారణంగా మామూలుగా అయితే మాత్రం ఉన్న భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దర్శనం చేసుకోవడానికి ప్రధానంగా మనం లక్ష్యం చేసుకోవాలి. లేదా అటువంటి అవకాశం లేనప్పుడు నామస్మరణాన్ముక్తి అన్నట్లుగా ఇంటి దగ్గరే ఉండి వారు తమ కార్యక్రమాలను నెరవేర్చుకున్నటువంటి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ సిచ్యువేషన్ అంటే ఇప్పటికే మనం చూసుకుంటే చాలా మంది కూడా ఉత్తరధార దర్శనం చేసుకుంటానికి భారీ ఎత్తున కూడా భక్తులు చేరుకుంటున్నారు. మనం చూడవచ్చు క్యూ లైన్లో కూడా భారీగా కూడా ఉదయం నుంచి కూడా క్యూ లైన్లో భక్తులు అయితే ఇక్కడ చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఈరోజు భద్రాద్రి రామయ్యని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవాలి కాబట్టి భారీ ఎత్తున కూడా భక్తులు అయితే ఇక్కడ చేరుకున్నారు. అంటే వాస్తవానికి స్వామివారు అంటే ఏదైతే మిథిల స్టేడియంకి ఉన్నటువంటి ఉత్తర ద్వారాన్ని ఉదయం పూట 5 గంటలకు ఓపెన్ చేశారు. 5 నుంచి 6 వరకు కూడా భక్తులకి స్వామివారి దర్శనం ఇచ్చారు. అనంతరం పూర్తి స్థాయిలో కూడా ఆ ఊరేగింపుకు స్వామివారు వెళ్ళిపోయిన తర్వాత భక్తులు భారీ ఎత్తున కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. ఏదైతే మనం ఇప్పుడు ఉన్నాం ఆలయానికి సంబంధించిన గర్భగుడి ప్రాంతంలో మనం ఉన్నాం. భారీ ఎత్తున మనం చూడవచ్చు క్యూ లైన్లలో భక్తులు అయితే స్వామివారిని దర్శించుకుంటున్నారు. భారీ ఎత్తున కూడా ఇక్కడ భక్తులు కూడా చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడతా ఉంది. ఎందుకంటే ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా భారీ ఎత్తున కూడా భద్రాద్రి రామయ్యకి అయితే భక్తులు పోటెత్తినటువంటి సిచ్యువేషన్ ఉంది. 2 రోజుల కాంచి నిన్న మనం చూడొచ్చు కన్నుల పండుగ కూడా తెప్పోత్సవం జరిగింది. అనంతరం ఈరోజు ముక్కోటి ఏకాదశి ఉండడంతో కూడా ఉత్తరధార దర్శనం కోసం భారీ ఎత్తున కూడా భక్తులు చేరినటువంటి పరిస్థితి కనపడుతుంది. గుడికి ఇరువైపులు కూడా మనం చూడొచ్చు క్యూ లైన్లు, అంటే 2 లైన్లుగా విభజించారు. 2 లైన్లో కూడా భారీ ఎత్తున కూడా భక్తులు అయితే ఇక్కడ కిటకిటలాడుతున్నారు. దాదాపుగా గంట నుంచి గంటన్నర దాకా కూడా ఈ దర్శనానికి పడుతుందని చెప్పేసి కూడా అధికారులకు సంబంధించిన ఏదైతే ఆలయానికి సంబంధించిన అధికారులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా అందరికి కూడా దర్శనం ఇచ్చే విధంగా, ఎందుకంటే ఈరోజు వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవాలి కాబట్టి అందరికీ దర్శనం జరిగేటట్టు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే మనం చూడొచ్చు
ఆలయం దగ్గర ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చినటువంటి భక్తులకు నేరుగా వాళ్ళకి దర్శనం జరిగాక దర్శించుకునే విధంగా కూడా అన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే జిల్లా మొత్తం సంబంధించిన పోలీసు యంత్రాంగం కూడా ఇక్కడ అప్రమత్తమైంది. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా నేరుగా భక్తులు దర్శించుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపుగా గంటన్నర దాకా కూడా ఈ దర్శనానికి సంబంధించి ఉత్తరధార దగ్గర దర్శించుకోవడానికి ఒక గంటన్నర పడుతుందని చెప్తారు. భారీ ఎత్తున కూడా భక్తులు చేరడంతో తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున భక్తులు చేరడం భారీ ఏర్పాట్లు కూడా ఆలయానికి సంబంధించిన అధికారులు చేశారు. ఇది ఇక్కడ సిచ్యువేషన్ లక్ష్యం. రైట్ నవీన్, థ్యాంక్ యూ. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఊరేగింపులో శ్రీరామనామస్మరణంతో స్టేడియం మార్మోగింది. భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి వేడుకలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. భద్రాద్రి రామయ్య ఉత్తర ద్వార ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు. భారీ ఎత్తున కూడా తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వేల సంఖ్యలో కూడా ఇక్కడ చేరుకున్నా మనం చూడొచ్చు. స్వామి వారికి సంబంధించినటువంటి ఉత్తరధార దర్శనాన్ని పూర్తి స్థాయిలో కూడా అందే విధంగా కూడా భక్తులకు అందుబాటులో పెట్టారు. భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు కూడా చేసినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. కరెక్ట్ గా ఉదయం 5 గంటలకు ఉత్తర ద్వారాలు తెరుచుకున్నాయి. స్వామివారిని దర్శించుకున్నారు. భారీగా కూడా భక్తులు ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. ఇప్పుడు మనం చూడొచ్చు స్వామివారిని ఊరేగింపు ద్వారా మాడవీధులకు తీసుకెళ్తున్నారు. సీతమ్మ తల్లి, అదేవిధంగా రామయ్య తండ్రిని, లక్ష్మణ తండ్రిని అయితే ముగ్గురు స్వాములను అయితే ఇటు ఏదైతే ఉందో మాడ వీధులకి తీసుకెళ్తున్నట్టు సిచ్యువేషన్ కనబడుతుంది. స్వామివారు వెళ్తుంటే భారీగా కూడా భక్తులు ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. తెల్లవారుజామున భారీ ఎత్తున కూడా భక్తులు అయితే ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. భద్రాచలం వద్ద స్వామివారికి మనం చూడొచ్చు ఘన స్వాగతం కూడా పలుకుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతూ ఉంది. ఎందుకంటే ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పడంతో కూడా భారీ ఎత్తున కూడా ఈరోజు భక్తులు అయితే భద్రాచలం చేరుకున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ అంటే ప్రతి టెంపుల్లో కూడా ఉత్తర ద్వారం ఉన్న కాడ ఉత్తర ద్వార దర్శనాలు చేసుకుంటానికి భారీ ఎత్తున కూడా ఉదయం నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో అయితే గుడులకైతే భక్తులు పోటెత్తిన పరిస్థితి. కాబట్టి మనం భద్రాద్రి రామాయణ మనం నేరుగా చూడొచ్చు. ఇప్పుడు ఉత్తర ద్వార దర్శనం ఇచ్చి స్వామివారు ఊరేగింపుగా మాడవీధులకి వెళ్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు కూడా అధికారులు చేశారు. ఎక్కడ ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా భారీ ఏర్పాట్లు ఇక్కడ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఎందుకంటే భక్తులకు సంబంధించినటువంటి ఆ ఉదయం అంటే నిన్న తెప్పోత్సవం నేపథ్యంలో అందరూ కూడా భారీ ఎత్తున తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చారు. సో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి మొత్తం కూడా ఏర్పాట్లు అయితే ఇక్కడ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉదయం నుంచి కూడా భక్తి శ్రద్ధలతో అయితే భక్తులు ఇక్కడ మునిగిపోతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఎందుకంటే ఈ చలిలో కూడా అంటే భారీ ఎత్తున చలి ఉన్నా కానీ చలిలో కూడా ఉదయం 5 గంటల కానించే కూడా భక్తులు అంటే దర్శనం స్వామివారి 5 గంటలకి ఉత్తరధార దర్శనం నేపథ్యంలో ఉదయమే ఇక్కడికి చేరుకున్నారు. దాదాపుగా 4 గంటల నుంచి 3:30 గంటల నుంచే భక్తులు అయితే మిథిలా ప్రాంతానికి చేరుకున్నారు. మిథిలా స్టేడియంకి చేరుకున్నారు. ఎందుకంటే ఇక్కడ స్వామివారికి సంబంధించి మనం చూడొచ్చు టెంపుల్కి సంబంధించి ఉత్తర ద్వారం నుంచి స్వామివారు దర్శనం ఇస్తున్న 5 గంటలకి ఈయనున్న నేపథ్యంలో పూర్తిగా కూడా అందరూ చేరుకున్నారు. అందరూ కూడా భక్తులు ఇక్కడ చేరుకున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. అర్చక బృందాలు మొత్తం కూడా మాడవీధులకైతే ఊరేగింపుగా తీసుకెళ్లి మళ్ళీ ఆలయానికి తీసుకెళ్లే సిచ్యువేషన్ కనబడుతుంది. ఎందుకంటే ఉత్తరధార దర్శనం ఇచ్చాడు అయిపోయింది కాబట్టి పూర్తిగా స్వామివారిని అయితే ఇక్కడ నుంచి తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. భారీగా కూడా ఇక్కడ భక్తులు ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే భక్తులు కూడా ఇక్కడికి భారీగా చేరుకోవడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా అన్నీ ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతానికి భక్తులు ఏదైతే ఉందో స్వామివారిని దర్శించుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మనం పూర్తిగా మనం చూడొచ్చు 3 వాహనాల ద్వారా స్వామివారిని ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. భారీ ఎత్తున కూడా ఆలయానికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఇక్కడ ఉన్నారు. పూర్తిగా మనం చూడొచ్చు. ఇప్పుడు సీతారామచంద్ర స్వామివారు వస్తున్నటువంటి విజువల్ మనం స్పష్టంగా చూడొచ్చు. ఇప్పుడు సీతారామచంద్ర స్వామి వారిని ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. భారీ ఎత్తున కూడా భక్తులు అయితే పులకించిపోతున్నట్టు సిచ్యువేషన్ మనం చూడొచ్చు భక్తితో. ఎందుకంటే ఉత్తరధార దర్శనం అయిపోయిన తర్వాత స్వామివారిని ఊరేగింపు ద్వారా అర్చక బృందాలు ఇక్కడ తీసుకువెళ్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. స్వయంగా ఆ స్వామివారు సీతమ్మ తల్లి శ్రీరామచంద్రుడు ఇద్దరిని కూడా ఊరేగింపు ద్వారా శ్రీరాముని కూడా తీసుకెళ్తున్న సిచ్యువేషన్. ఇప్పుడు రాముడు వెళ్తున్న సిచ్యువేషన్ ఇక్కడ కనపడతా ఉంది. ఉదయం 5 గంటల నుంచి భారీ ఎత్తున కూడా దర్శనాలు ఇచ్చిన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికి కూడా ఉత్తరధార దర్శనం ఇచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఉత్తరధార దర్శనం కూడా అయిపోయింది. దాదాపుగా 1 గంట సేపు మాత్రం ఈ ద్వారాలు ఓపెన్ ఉంటాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఉత్తరధారగా దర్శనం చేసుకోవాలి కాబట్టి దర్శనం చేసుకుంటానికి పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు చేసాం. ఈరోజు 1 గంట వరకు మాత్రం ఉత్తరధారం నుంచి దర్శనం చేసుకొని స్వామివారిని వెళ్ళొచ్చు అని చెప్పేసి కూడా అర్చకులతో పాటు ఇక్కడ ఆలయ సంబంధించిన సిబ్బంది చెప్పడం కూడా భారీ ఏర్పాట్లు కూడా ఇక్కడ చేసినటువంటి సిచ్యువేషన్